పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అని సోషల్ మీడియా అంటుంటే అది జరిగిన 3 రోజులకు యాక్సిడెంటల్గా చిత్రీకరించింది మెయిన్ స్ట్రీమ్ మీడియా. అసలు పాస్టర్ ప్రవీణ్ విషయంలో జరిగిందేంటి? యాక్సిడెంటలా లేదంటే హత్యనా? దాని వెనుకల ఏం జరిగిందో ఒకసారి మనం తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బక్కా జడ్సన్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఈ విషయం పాస్టర్ ప్రవీణ్ విషయం మాత్రం నిజంగా జరిగి చాలా రోజులైనా కూడా ఎవ్వరూ మర్చిపోలేదు. ఇంకా చర్చ పెరుగుతుందే తప్ప తగ్గే ప్రసక్తి అయితే లేదు. నిజంగా ఆయన చనిపోయినప్పుడు లక్షల మంది వచ్చిండ్రు. ఎందుకు సార్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేకపోయింది? అది ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ డే నేను ఆయనను ఎప్పుడు చూడలే, కలవలే. నేను ఎప్పుడు ఆయన డిబేట్స్ కూడా చూడలే నేను ఎప్పుడు. కానీ రాజమండ్రిలో జరిగిన సంఘటన తర్వాత దాంట్లో ఈ సోషల్ మీడియా హర్ష కుమార్ ఎంపీ, మా కాంగ్రెస్ ఎంపీ ఉండే ఆయన పోయి చూసినాక నాకు కొంచెం దానిపైన కొంచెం దృష్టి పెట్టిన తర్వాత నేను యాక్సిడెంటే అనుకున్నా. అది యాక్సిడెంట్ లెక్కనే అనిపించింది. ఆయన బాడీ ఇక్కడ డెడ్ బాడీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియలకు వస్తే నేను పబ్లిక్ ఎట్లుండా మామూలుగా మనం అత్యుత్సాహం ఉంటాయి కదా, చూడనికి పోయినట్టుగా నేను కూడా వెళ్ళి లోపల పోయినా. అనుకోకుండా నాకు కూడా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిండ్రు. అప్పటికి కూడా నా క్వశ్చన్ మార్కే, మీరు అన్న క్వశ్చనే. ఇది ఇది అంటే మన యాక్సిడెంట్ అనా లేకుంటే హత్యనా అనేది నాకు అక్కడ కూడా అనుమానంగా ఉండే. కానీ తర్వాత అందులో వాళ్ళు బాడీ చూసిన వాళ్ళు లోపల నాలుక లేదు, టంగ్ లేదు, ఆయనది నాలుక లేదు, దెబ్బలు ఉన్నాయి, యాక్సిడెంట్ ఉంటుంది. బైక్ పైన ఇవన్నీ నేనేమి ఎగ్జామ్ చేయలే. బైక్ ఆయన పైన పండబెట్టి ఉన్నది పరిచినట్టుగా. నాకు కూడా యాక్సిడెంట్ అయింది కదా, నేను చాలా యాక్సిడెంట్ చూసిన. మీరు ర్యాండమ్గా ఇవాళ వరకు ఎవరు చూపెడతలేరు. మీరు ర్యాండమ్గా కొన్ని యాక్సిడెంట్ చూడండి, బైక్ యాక్సిడెంట్స్. బైక్ ఒక దగ్గర ఉంటుంది, మనిషి ఒక దగ్గర ఉంటుంది. కార్ యాక్సిడెంట్ అనుకో, కార్ అనేది మొత్తం చితుకు అయిపోతుంది. కారును గట్టిగా బలంగా వస్తే గారు చెదిరి బాడీ 4 ముక్కలు దిక్కదు. అదే బాంబ్ బ్లాస్టింగ్ అయితే ఇంకా మొత్తం వేరే తిరిగి అట్లా రకరకాలుగా ప్రమాదాలు అనేది ఉంటుంది. కానీ విచిత్రంగా ఏంటంటే బైక్తో యాక్సిడెంట్ అవుతుంది, కింద పగిడాల ప్రవీణ్ గారు ఉంటారు, పైన ఈయనది ఇది ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా సాధ్యం అని చెప్పేసి నాకు ఒక పెద్ద అనుమానం నాకు అక్కడికి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఈయనది అసలు వాట్ ఈజ్ ప్రవీణ్ పగిడాల కొంత మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా, అసలు ఈయన ఎవరు, ఈయన ఏంటిది అని చెప్పేసి నేను ఆయన గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా ఆయన మామూలుగా అందరి లెక్క పాస్టర్ కాదు. ఈయన కొంచెం లోపల డీప్గా పోయింది. ఈయనకు ఒక 3 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవి. ఫస్ట్ రేట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఉంది. అంకుల్ డేవిస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఉన్నది. ఇట్లా 3 కంపెనీలు ఉన్నాయి నాకు. ఈ మూడిట్లలో కూడా ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్లో స్టార్టింగ్లో ఆఫీసర్లు ఒక దగ్గర తింటారు, అంటే పైన సుపీరియర్స్, కింద స్టాఫ్ ఒక దగ్గర. ఈయన దగ్గర అట్లా కాదు, అందరూ ఒకటే టైంలో ఒకటే దగ్గర కూర్చొని అందరు తినేది. ఇంకోటి ఏంటంటే ఒక 12 మంది అనాథ పిల్లలను వాళ్ళ సపరేట్గా కాదు, ఒకటే కుటుంబంగా వీళ్ళ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళ బట్టలు కానీ వీళ్ళు ఏ బట్టలు వేసుకుంటారో అవే బట్టలు, వీళ్ళు ఏ తిండి తింటారు, అట్లా 12 మంది మొత్తం 16 మంది ఒకటే గృహంలో వీళ్ళు ఉండే పరిస్థితి. ఈయన ప్రత్యేకతలు అంటే జనం అట్లా మెల్ల తెలుసుకున్నా కొట్టి ఇట్లా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. మరి టార్గెట్ గల కారణం ఏంటి అని చెప్పేసి నాకు ఇవన్నీ కొన్ని అన్నీ విన్న తర్వాత ఇది 100% ఇది హత్యనే. ఆ దెబ్బలు అవన్నీ చూసిన తర్వాత హెల్మెట్ ఉన్నది, రకరకాలుగా ఒక్కొక్కరు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో అందరికీ తెలుసు, ఏ ఎజెండాతో ఉన్నాడో. ఇప్పుడు చెగువీర పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు వేరే పవన్ కళ్యాణ్గా అక్కడ ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏం జరిగింది ఏందనేది అందరికీ చాలా బలంగా ఈరోజు అది పోతూ ఉంది, ఇది హత్య అని. సార్ అంటే క్యాజువల్గా మీరు ఒక విషయాన్ని అనలైజ్ చేయాలనుకున్నా, దాని మీద కొంత గ్రిప్ పెంచుకోవాలనుకున్నా డెఫినెట్గా వాటి త్రూ మొత్తం దాన్ని స్టడీ చేస్తారు. సో నేను మీ దగ్గరకు వచ్చిన విషయం కూడా అదే. అంటే మీరు ఊరికే స్టడీ చేసిందే కాదు, అక్కడికి వెళ్ళి చూసినటువంటి సిచ్యువేషన్ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా థింగ్స్ని అబ్జర్వ్ చేసిండ్రు. అసలు ఎందుకు మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు చిత్రీకరించారు? సోషల్ మీడియానేమో హత్యని, మెయిన్ స్ట్రీమ్ మీడియానేమో యాక్సిడెంటల్గా జరిగిందని. దీని వెనకాల ఏం జరుగుతుంది? మీకు
పూర్వము అంటే ఆయన జీవిత శైలి, ఆయన మాటలు ఆ విధంగా ఉన్నాయి. పూర్వము ఆయన 4,000, 5,000 వ్యూయర్‌షిప్ ఆయనది ఉంటే, ఆయన చనిపోయిన తర్వాత కొన్ని కోట్లలోకి వెళ్ళిపోయినాయి. కోట్ల మంది వ్యూయర్స్ ఆయనకొచ్చిండ్రు. అందులో నేను కూడా ఆయన చాలా ఇష్టపడ్డాను. ప్రతి మాట కూడా చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నది. అంత ఈజీగా ఏం లేదు. నేను అంత ఈజీగా ఒకరిని ఇది జేయ. అసొంటిది ఈయన చాలా స్ట్రాంగ్‌గా పోతుంది అనేది తర్వాత 3 రోజుల తర్వాత గ్రహించారు. మీకు రాజమండ్రిలో దాదాపు 1,00,000 మంది రాజమండ్రిలో వచ్చిండ్రు. నో మెయిన్ స్ట్రీమ్ నో టీవీ5 మూర్తి మాట్లాడలే, నో ఏబిఎన్ మాట్లాడలే, నో ఏ ఏ మీడియా కూడా అక్కడ మాట్లాడలే. అక్కడికెళ్ళి హైదరాబాద్ షిఫ్ట్ అయినాక బాడీ ఆ రోజు 1,00,000 మంది, 1,00,000కి తక్కువ లేరు. అక్కడ కూడా అంతమంది ఒక్క స్ట్రీమ్ మీదే మాట్లాడలే. నాదొక క్వశ్చన్. అసలు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అసలు ఆయన ఎందుకు పోయినట్టు బైక్ మీద? బైక్ మీద పోయే టైంలో కూడా ఒక దగ్గర బైక్ ఆపి పక్కన ఫుట్పాత్ మీద కూర్చున్నటువంటి ఫొటోస్ రిలీజ్ అయినాయి, వైరల్ అయినాయి. దాని తర్వాత ఒక వైన్ షాప్ దగ్గర ఆయన మద్యం తీసుకున్నట్టు కొన్ని వీడియోస్ అంటే కొన్ని ఫొటోస్ కూడా బయటికి వచ్చినాయి. అసలు ఎక్కడి నుంచి అక్కడికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ప్రయాణంలో భాగంగా ఏం జరిగిందనుకుంటున్నారు? అయితే వాస్తవానికి ఏంటంటే ఈయన రెగ్యులర్గా ఇక్కడికి నా స్వతహాగా ఒక మిషనరీ అంటే మధ్యప్రదేశ్లో ఇందోర్లో మిషనరీగా పనిచేశారు. మిషనరీస్ ఏంటంటే ఎక్కువ బైక్ల పైన సైకిళ్ళ పైన ట్రావెల్ చేస్తారు. ఎందుకు ట్రావెల్ చేస్తారంటే ఎక్కువ మందిని ఊర్లలో లాగొచ్చు, ఎక్కువ మందిని కలవచ్చు, ఏ సందులో అయినా పోవచ్చు అనే ఉద్దేశం ఇది మిషనరీస్కి మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఈయన రెగ్యులర్గా రాజమండ్రికి లేకుంటే దూర ప్రాంతాలకు బుల్లెట్ మీద వెళ్ళే అలవాటు ఈయనకు రెగ్యులర్గా ఉందంట. ఎందుకంటే మా కజిన్ ఒక ఆయన ఈయనకు జర పరిచయస్తులు ఇలా కుటుంబస్తులు పరిచయస్తులు ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా పోయే అవకాశం ఉంది కాబట్టి ఈయన అట్లా కలుసుకుంటే వెళ్తుండు. ఆ ఉదయంతో అక్కడ వెళ్తుండు, ఆ మార్గం మధ్యనే వెళ్తుండు, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఆ రోజు అంటే ఇంత జనాల ఇంత ఇంత స్ప్రెడ్ అవుతుంది, ఇంత చర్చ జరుగుతుందని వాళ్ళు అనుకోలే. చచ్చిపోయింది అయిపోయింది, ఒక వాయిస్ మూతపోయింది అనుకున్నాం. కానీ ఇది రోజు రోజు పెరుగుతుంది. దీన్ని ఎట్లా తిప్పేయాలి, దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలి చాప్టర్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసినట్టు దీన్ని అప్పుడు మెల్లగా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా రంగంలో దిగి దీన్ని యాక్సిడెంట్గా చూపించే ప్రయత్నం ఇక వీళ్ళు స్టార్ట్ చేశారు. అందులో టీవీ5 కానీ ఏబిఎన్ కానీ ఇంకా ఆ ఛానల్ ఎవరి పాత్ర వాళ్ళు పోషించడానికి రంగంలో దిగి అందరూ కూడా తెలుగుదేశంకి అత్యంత సన్నిహితులే. ఆ ఛానళ్ళు కూడా బీజేపీకి వీళ్ళకు దగ్గర అత్యంత అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్న ఛానళ్ళు దీన్ని ఊదరగొట్టి ఉపన్యాసాలుగా వీళ్ళు పెట్టుకొని బయటికి రావడం జరిగింది. అందులో కొంతమంది ఎంప్లాయీస్తోని రోడ్వేస్ ఎన్హెచ్ఏఐ ఎంప్లాయీస్తోని వీళ్ళతో మాట్లాడుకుని ఇది చేశాను. ఇంకోటి అంత పెద్ద ఒక 3 సాఫ్ట్వేర్ కంపెనీల పేర్లు నేను చదివిన, ఇది ఎక్కడ కూడా చదవలే ఇవాళ, కానీ ఫస్ట్ మీ ఛానల్లో నేను చదివిన. ఒక 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక కంపెనీ ఉన్నోడే, ఒక కాఫీ షాప్ ఉన్నోడే బార్ కాడ పోయేవాడు కొనుక్కుంటాడా? ఏ బుద్ధుడినోడైనైతే ఇవాళ ట్రాఫిక్ పోలీస్ ఆయన నేను చెప్తున్నాను. ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి వేస్తున్నా మీ ద్వారా. మీరు తాగి చూసిందని మీకు పోలీసులు చెప్తున్నారు, ఎన్హెచ్ఏఐ ఎంప్లాయీ చెప్తుండు. వీళ్ళందరూ బాధ్యత గల పౌరులు కదా. ఈయన తాగి ఉండి వెహికల్ నడుతుంది, ఈయన అరెస్ట్ ఎందుకు చేయలేదు? పోలీస్ కస్టడీలో ఎందుకు తీసుకోలేదు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎందుకు పెట్టలేదు? మీరు మీ ఆధీనంలో ఎందుకు ఉంచలేదు? మీరందరూ ఆయన తాగి కింద కూర్చోగా మేము చూసినామన్నారు కదా, మేము మాట్లాడినా అన్నాం కదా. ఒక్క బాధ్యత గల పౌరులు కూడా ఇంతమంది చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరా? అంటే ఒక హత్యను ప్రమాదంగా చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దానికోసం ఫైల్ నిర్మాణం అవుతుందని చెప్పి నేను అంటున్నా. సో ఈయన ఇప్పుడు మీరు పాస్టర్ ప్రవీణ్ది హత్య అంటారు, మీ దగ్గర ఉన్నటువంటి బలమైన ఆధారాలు ఏంటి? ఇదే ఇష్యూ పొలిటికల్ రంగు ఎందుకు పోసుకుంది? ఆయన పొలిటికల్గా ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని మీరే చెప్తారు. పొలిటికల్గా ఏదన్నా కక్ష సాధింపు చర్యలు లేకపోతే పొలిటికల్గా ఏమన్నా నెగిటివ్గా అగెనిస్ట్గా ఏమన్నా పోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా గతంలో? ఇప్పుడు నేను ఒక చెప్తా. గత ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి క్రిస్టియన్. ఇవాళ దాకా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతారు దీని మీద? ప్రవీణ్ పగిడాల హత్య గురించి కానీ లేకుంటే ప్రమాదం గురించి కానీ దీని మీద వైఎస్ఆర్సీపీ
అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపతలేరు, ఎందుకు మాట్లాడతలేరు? పోలరైజేషన్కి భయపడుతుండు. మెజార్టీ ఓటింగ్ క్రిస్టియన్ ఓటు, మైనార్టీ ఓటు. నేను మాట్లాడితే మెజార్టీ ఓటోళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. వాళ్ళు కూడా అదే దానికోసమే అదను చూస్తుండొచ్చు. ఇవాళ అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ దాన్ని అదను జగన్ ఇట్లా మాట్లాడడం మేమైనా పోలరైజేషన్ పాలిటిక్స్ రుద్దుదామని చూస్తుండొచ్చు. అలా చూస్తేనేమో భయపడైనా మాట్లాడతలేరు కావచ్చు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ దీని మీద ఇంత పెద్ద సబ్జెక్ట్ మీద ఎందుకు స్పందిస్తలేదు? ఎందుకు దాని మీద వాయిస్ లేదు? ఎందుకు ఎత్తలేరు? న్యాయమా అన్యాయమా అని మాట్లాడొచ్చు కదా. ప్రధాన ప్రతిపక్షమేమో అసలు స్టడీ సపోర్ట్ చేస్తలేదు. సో మరి నిజంగా హత్య చేసింది మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు అంటారా? అసలు ఈ కుట్ర కోణం వెనకాల హత్య అనుకుందాం, ఎవరుండ్రు? యాక్సిడెంటల్గా చిత్రించడానికి వాళ్ళకు ఏంటి, అసలు వాళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు పోలీసులు న్యాయం చేయాలనుకుంటే ఈ కేసులో 2 నిమిషాలలో చేయొచ్చు. ప్రభుత్వం ఈరోజు సోషల్ మీడియా తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రంగంలో దిగి, సోషల్ మీడియా కూడా ఇంకొక 2 ఛానళ్ళు మెల్లమెల్లగా మెయిన్ స్ట్రీమ్ మీడియా లైన్ అందుకుంటుంది. ఏది వాళ్ళకి సంబంధించింది, ఆంధ్ర మీడియాకి సంబంధించింది. కొన్ని మీడియా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర మీడియా గొప్పతనం ఏంటంటే, ఆంధ్ర మీడియా అక్కడ చంద్రబాబుకు ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది, తెలంగాణకు వచ్చేవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. అటువంటి ఛానళ్ళు ఇక్కడ తెలంగాణ ముఖ్యం కవర్ చేసిన సోషల్ మీడియా ఛానల్ కూడా మళ్ళీ అక్కడ లైన్ అందుకుంది. ఎందుకంటే వాళ్ళ బాస్ ఆదేశానుసారం జరగాలి. ఈరోజు అది ప్రమాదమే అనుకుందాం. నాలుకెటు పోయింది ప్రమాదంలా. బండి వచ్చి మీద ఎట్లా పడుతుంది? మీద పండుకున్నట్టుగా ఒక అమర్చినట్టు ఎట్లుంటుంది? లైటు యాక్సిడెంట్లో వలగలేదు. లైటు వలిగిన బండి నువ్వు నడిపినావు, మీరు ఎందుకు పెట్టుకున్నా? లైటు మధ్యలోనే వలిగింది, పలిగిపోయిన లైటే బండి అయినా నడిపిండు అని మీరే అంటున్నారు. బండి పలిగిపోయిన లైటు బండి నడిపినప్పుడు మరి యాక్సిడెంట్ అయినప్పటికీ బండికి ప్రమాదం ఏం జరగలే కదా అని అంటే ఈరోజు ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా అనే అనుమానం వస్తలేదా? ఈ మీడియా ఓవర్ వెల్బింగ్ కానీ లేకుంటే ఇవన్నీ చూస్తున్నా కానీ ప్రభుత్వాన్ని. ఇంకోటి నాకెక్కడ కూడా ఆయన చంపిన వాళ్ళని తీసుకొచ్చి ఉరి తీయాలని నేను అంటలేను. ఎందుకంటే వాళ్ళ భార్యనే క్షమించేసింది, వాళ్ళ బిడ్డనే క్షమించేసింది. ఆ కుటుంబాన్ని న్యాయం చేయాల్సిన. ఇంకోటి ఈ దేశంలో ఇయాటి వరకు ఇటువంటి వ్యక్తులకు హతసాక్షులు అయినప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ న్యాయం ఎక్కడ కూడా జరగలేదు. గ్రామ్ స్టేన్ చంపిని 10 ఏళ్ళు అయింది, బాధాప్త 10 ఏళ్ళు 20-30 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అలా కాలబెట్టి వాళ్ళ భార్య క్షమి వదిలేసింది, ఇలా భార్య వదిలేసింది. మనెవరో మాట్లాడడానికి. కాకపోతే దీన్ని ఒక తాగుబోతు లెక్క ఆయన చిత్రీకరించిందన్న చూసినా అది అబద్ధం కదా. అది అబద్ధం కదా. అంటే ఎంత నిజానికైనా దిగజారుతారా మీరు? ఇప్పుడు వీళ్ళు ఎటువంటి పాలకులు అంటే వాళ్ళ కుటుంబస్తులు ఒక మాట అన్నకి ఈ మాట అన్నారని చెప్పి కుటుంబాలను రోడ్లు ఎక్కించుకుండ్రు అధికారం రానికి. అంత దిగజారిన మనుషులు ఈరోజు పాలకులుగా ఉన్నారు. ఈరోజు ప్రవీణ్ పగిడాల క్యారెక్టర్ను అసాసిన్ చేసే హక్కు ఎవరికి కూడా లేదు. ఒకరికి ఆధారం లేకుండా వాళ్ళ మీద నిందేస్తే దానికి ఖచ్చితంగా మనకు చుట్టుకుంటుంది. అయితే ఒక ఇష్యూ నార్మల్గా ఏదన్నా ఇష్యూ జరిగితే 1 రోజు 2 రోజులు లాస్ట్ 3 రోజులు మాట్లాడుకుంటారు సార్, ఆ తర్వాత మర్చిపోతారు అందరూ. కానీ ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఇష్యూని వారం గడిచిన ఎవ్వరు మరుస్తలేరు, దాని గురించే మాట్లాడుకుంటారు. ఇంకా చర్చ పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. దీనికి రీజన్ ఏమంటారు? ఇవాళ ఈ చర్చ వాళ్ళు అనుకుంటున్నారు ఇది కొన్ని నేచర్ ఉంటుంది. ఆయనకు కొన్ని మంచి పనులు చేసిండు ఆయన, కాబట్టి దైవికంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చర్చ, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన బతుకున్నప్పుడు 10,000 మంది, ఈ చర్చ వచ్చినాక ఇంకా లక్షల మంది, కోట్ల మంది పోతుంది ఆయన మాటనే చంపలేకపోతుంది కదా. ఈరోజు ఆయన క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి కంకణం కట్టుకుంది ఆంధ్ర మీడియా. కానీ ఆంధ్ర మీడియా ఆయన ఇంటికి కూడా పీకలేరు మీరు. ఆయన క్యారెక్టర్ మీద మీరు ఎంత దుమ్మెత్తి పోసినా మీరు అవలేగానలు అయిపోతారు. కానీ ఆయన క్యారెక్టర్ మీద ఇంత మచ్చ రాదు. ఎందుకంటే అలా భార్య మామూలు విషయం మామూలు మాటలు మాట్లాడలేదు. వేరేవాళ్ళు అయితే ఆయన చంపాలి, ఉరిదీయాలి, నరకాలి, నా భర్తను ఎట్లా చేసినో వాళ్ళని అట్నే చంపాలి. మనం ఎంతమందిని చూడం. వాళ్ళ భార్య నా భర్తను చంపేసిన ఆయన ఉంటే కూడా క్షమించేటోడు. కాబట్టి వాళ్ళ గురించి నాకు అవసరం లేదని వదిలేసిండ్రు. పిల్లలు కూడా ఈరోజు ఆ కుటుంబం పైన మీరు తాగి చచ్చిపోయిన చిత్రీకరించే నేను ఒకటే అడుగుతున్నా, తాగిండు, బండి నడుపుతుండ్రు, ఆంధ్ర పోలీస్ గాజులు దొరుకుందా? ఏం బిక్తుంది? డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యక్తి బాధాప్త బుల్లెట్ మీద తిరుగుతూ ఉంటే మేము పోలీసులో చూసినాము,
ఎన్హెచ్ఏ అధికారి వైద్యుడు ఒక నేను చూసినా అన్న తర్వాత బైక్ నడుపుకుంటూ పోతుంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు మీరు కస్టడీలో తీసుకోలేదు, ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు కానీ మీరు చెప్పేది అబద్ధం కాబట్టి మీరు పెట్టలేదు. మీరు చెప్పేది ఆయన మందు దాగి లేడు అనే అది వాస్తవము, ఆయన మందు తాగలేదు, ఆయన కొనలేదు, అది వాస్తవం కాబట్టి మీరు అరెస్ట్ చేయలేదు. ఈరోజు నేను ఏమన్నా న్యాచురలే కదా, ఇలా నా ఇంటి ముందే పోలీసు వాళ్ళు ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికితే లోపటేయారా? అలా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అంటే ఆయన కింద కూర్చుండంట, తాగుండంట, ఇంకొక ఆయన చూసిండంట, బండి ఊగుతూ, మరి ఇంతమంది చూసిండు కదా భయ్ మీరు, మరి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసు అందుకు అది చచ్చిపెట్టాడు కాదు కదా, మీరు అరెస్ట్ చేస్తే మీరు ఎందుకు వదిలేసిండ్రు? డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఆంధ్రాలో కేసులు లేవా? డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి నడపవచ్చు ఆంధ్రాలో? ఈయన ఒక్కని మీరు వదిలేసిండ్రా? కాబట్టి ఇవన్నీ మీరు ఒక తప్పు చూపెడితే ఈ ప్రశ్న ఇప్పటిదాకా నేను చాలామంది అనలిస్టులను కానీ ఈ పదం ఎవరు మాట్లాడంగా నేను వినలే. ఇవాళ మూర్తి అని ఒక చాలా పెద్ద యాంకర్ ఉన్నాడు, ఆయన కూడా టీవీ5లో చాలా పెద్ద చర్చలు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ చంద్రబాబు నాయుడుకు, మీ ఛానళ్ళు నడిపే చంద్రబాబు నాయుడుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిపోతున్న ప్రవీణ్ పగిడాలకు అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీకు చేత కాలేదా? ఆ రోజు మీరు అరెస్ట్ చేస్తే ఇలా హత్య అయ్యేతోడు కాదు కదా, దేవుని ప్రమాదం జరిగేది కాదు కదా. చాలేదు, దిస్ ఇస్ ఎనఫ్. సో మొత్తానికైతే పాస్టర్ ప్రవీణ్ది యాక్సిడెంటల్ అని మెయిన్ స్ట్రీమ్ మీడియాని మ్యానిపులేట్ చేసి ప్రభుత్వ పెద్దలు ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇదంతా జరిగింది. సో ఒకరి క్యారెక్టర్ని అసైన్ చేసేది చాలా ప్రమాదకరం, కాలమే వాళ్ళకు బుద్ధి చెప్తుంది అనేసి కూడా బక్కా జడ్సన్ సార్ చెప్తున్నారు. నిజంగా ఆయన చేసిన మంచి పనులు ప్రభుత్వ పెద్దలు ఉండడం కారణంగా ఇవన్నీ చూసి వాళ్ళ కుటుంబ సభ్యులే సో కర్మఫలం అనేది వాళ్ళు అనుభవిస్తారు అనేసి వాళ్ళు వదిలేసినప్పటికీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే మ్యానిపులేట్ చేసి సో గవర్నమెంట్ తొత్తులుగా వ్యవహరిస్తుందో ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఒక కర్మఫలాన్ని అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. చూడాలి అసలు నిజంగా ఒక హత్యని ఆత్మహత్యగా ఒక యాక్సిడెంటల్గా క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కర్మఫలం అనుభవించాల్సిందే అని కూడా బక్కా జడ్సన్ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.